ఈరోజు 13వ తారీఖు మంగళవారం ఆగస్టు నెల 2024వ సంవత్సరం. ప్రతి మంగళవారం, శుక్రవారం అంబాత్రయ క్షేత్రానికి ఎంతో మంది భక్తులు వచ్చి అమ్మ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అమ్మ దర్శనానంతరం స్వామివారి దగ్గరికి వచ్చి వారి ధర్మ సందేహాలు చెప్పుకొని, వారి కష్టసుఖాలు చెప్పుకొని, తగు సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని స్వీకరించి వెళ్తూ ఉంటారు. అయితే ఈ మంగళవార సుదినాన అంబాత్రయ క్షేత్రంలో దర్శనాలు నిలిపివేయడం జరుగుతున్నది. ఎందుకోసమంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు, అక్కడ హిందువుల పైన జరిగేటటువంటి మారణ హోమానికి నిరసనగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి, స్వామివారు కూడా భక్తులతో మాట్లాడకుండా సంపూర్ణ దీక్షతో ఉండి అక్కడ ఉండేటటువంటి మారణకాండ, ఆ యొక్క అల్లర్లు శాంతించాలని చెప్పి జగదంబకు మౌన దీక్షలో ఉండాలని ఈరోజు అంబాత్రయ క్షేత్రాన్ని మూసివేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ అల్లర్లు, ఈ గొడవలు, ఈ మారణ హోమాలు, ఈ విధ్వంసకాండ ఇదేం కొత్తది కాదు. హిందువులకు చాలా సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిదే. కొంతమంది మేధావులు ఏమంటుంటారంటే, మీరైనా సరే ఏమనుకుంటారంటే, ఔరంగజేబు ఇలా చేశాడండి అంటే మాకేం తెలుసు, మేము అప్పుడు లేం కదా, అప్పుడు పుట్టలేదు కదా అంటారు. సరే, టిప్పు సుల్తాన్ చేశాడంటే ఏంటి, చారిత్రక ఆధారాలు ఏంటి, అవన్నీ కల్పితాలు, అవన్నీ ఎవరో కుహన మేధావులు కల్పించినటువంటి గాథలు అంటారు. సరే, ఇంకెవరో చేశారని చెప్తే ప్రతి ఒక్కరిని మీరు అనుమానిస్తుంటారు, మత కల్లోలాలు సృష్టిస్తున్నారు, విధ్వంసాలు సృష్టిస్తున్నారని చెప్పేసి మాబోటి వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్ళెదుటగా మీ కండ్ల ముందరనే జరుగుతూ ఉంది కదా. పొద్దున్నే సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే, ఫోన్ ఆన్ చేస్తే, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ప్రతి దాంట్లో ఆర్తనాదాలు, రోదనలు, ఏడుపులు. అబ్బా, శరీరమే చెలించిపోతుంది. సన్యాస ధర్మంలో ఉన్న మాలాంటి వాళ్ళ మనసే చెలించిపోయి రక్తం వేడెక్కుతుంది. మీరందరూ ఎలా మౌనంగా ఉంటున్నారో నాకు అర్థం కావటం లేదు. వెనకటికి ఒక సామెత ఉంది, పక్కూరికి గత్తరు వచ్చిందని ఈ ఊరు పండగ చేసుకున్నదట. ఈ రోజు ఆ ఊరికి వచ్చిన గత్తరు గాలి ద్వారా వ్యాప్తి చెంది నీ ఊరికి రాదనే గ్యారెంటీ ఏం లేదు చెప్పండి. ఆ ఊరికి వచ్చిన గత్తరు ఈ ఊరికి వచ్చి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారట. అలాగే మన పొరుగు దేశమే ఒకప్పుడు ఉమ్మడిగా మన దేశంలో ఉండేటటువంటి బంగ్లాదేశ్ని కావాలని కుట్రతో విడగొట్టి అఖండ భారత్ని ముక్కలు చేసి, ఇప్పుడు ఆ దేశంలో ఉండేటటువంటి మన బంధువులని, మన అన్నతమ్ముళ్ళని, మన హిందువులని, మన సోదరులను ఊచకోత కోసి అక్కడ ఉండే వారి యొక్క హక్కుల కొరకు మన హక్కులను కాలరాస్తూ ఎంత అఘాయిత్యంగా అంటే పాశవికంగా, పశువుల కన్నా హీనంగా వాళ్ళని హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఇళ్ళు తగలబెడుతున్నారు, నడి రోడ్ల మీద నరికేస్తున్నారు. రేపు అదే విధ్వంసకాండ నీ దేశంలో, నీ ఇంటికి, నీ గడపకి, నీ ఇంటి పక్కకి రాదనడానికి గ్యారెంటీ ఏమని చెప్పండి. దయచేసి మనం అందరం సంఘటితంగా ఉండాలి. ప్రతి హిందువు ఏ దేవుడు, ఏ మతము, ఏ పరంపర, ఏ కులము, ఏ వర్గం అని చూడకండి. కులాలతో, మతాలతో, వర్గాలతో భేదం లేదు ఇక్కడ. హిందువులమా కాదా, ఇది ఒక్క సంకల్పానికి మీరందరూ నిలబడండి. దయచేసి మీ అందరికీ నేను ఒక తాపసిగా, ఒక బ్రహ్మచారిగా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మేము ప్రతిరోజు ఉపాసించే ఉపాస దేవత కన్నా మీకే నేను ప్రతిరోజు దండం పెడతాను. అమ్మవారిని కొలిసే ధర్మంలోనే మీ అందరినీ నేను వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సంఘటితంగా అండి. హిందూ సంఘాల నాయకులు కానీ, పెద్దలు కానీ, చదువుకున్న విద్వాంసులు కానీ, వేదవేత్తలు కానీ, పండితులు కానీ ప్రతి ఒక్కరూ సంఘటితంగా అండి. చాలా మంది స్కాలర్స్ ఉంటారు, పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఇంతో అంతో అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళు. ఈ సోషల్ మీడియాని వాడుతున్న ప్రతి యువకుడు కూడా కనీసమైనటువంటి విషయ జ్ఞానం లేనటువంటి మోటు పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోలు చూపించండి. ఆ వీడియోలు చూపించి ఇట్లా చేస్తారు, వీళ్ళని నమ్మకండి, ఎంతసేపు ఉన్నా విషపురుగు లాంటి వాళ్లే వీళ్ళు, విషపురుగు పక్కల ఉంటే ఏమాత్రం అదుపు తప్పిన మనల్ని కాటు వేసినట్లే ఉంటుంది వీళ్ళ భావజాలం. వాళ్ళ దేవుళ్ళను కొలవకండి, వాళ్ళ దర్గాల దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళ దర్గాలకు పూజలు చేయకండి. మన దేవీ దేవతలను కొలవండి, మన హక్కులను నిలబెట్టుకుందాము, మన ధర్మాన్ని కాపాడుకుందామని వాళ్ళలో అవగాహన మేల్కొల్పండి, వాళ్ళని జాగృతం చేయండి, వాళ్ళలో చైతన్యం తీసుకురండి. ఇది ప్రతి యువత యొక్క బాధ్యత. అక్షర జ్ఞానం ఉండి సోషల్ మీడియాని వాడుతున్న ప్రతి యువత యొక్క బాధ్యత, ప్రతి విద్వాంసుడి బాధ్యత, ప్రతి గొప్ప వ్యక్తి యొక్క బాధ్యత ఇది. కనీసమైన బాధ్యతలతో సమాజంలో మెలుగుతున్నటువంటి ఆఫీసర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరి బాధ్యత ఇది.
దయచేసి దీన్ని కులాల వారీగా, వర్గాల వారీగా చూడకండి. ఇది మన అస్తిత్వానికి సంబంధించింది. ఈరోజు ఏ కుల ప్రాతిపదిక మీద నువ్వు రిజర్వేషన్లు తీసుకొని హక్కులను వాడుకుంటూ సంపాదించి గడిస్తున్నావో, రేపు నీ పిల్లలకి ఇచ్చేటటువంటి హక్కులను వాళ్ళు స్వీకరించి నీ పిల్లల్ని లేకుండా చేసే దినం రావచ్చు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అదే జరుగుతుంది కదా! తరతరాలుగా వాళ్ళ తాతలు సంపాదించి ఇచ్చిన ఆస్తులన్నీ కాల్చివేస్తున్నారు. తరతరాలు కష్టం చేసి నా పిల్లలు, నా కులము, నా వర్గము, నా ప్రాంతం అని సంపాదించిన ఆస్తులన్నీ లాగి వాళ్ళ హక్కులన్నీ లాక్కొని వాళ్ళని కుక్కలను తరిమి కొట్టినట్లు తరిమి కొడుతున్నారు. స్త్రీల యొక్క మానాలకైతే విలువనే లేదసలు. పశువులను ఒక పద్ధతిగా వాటిని అనుభవిస్తావేమో అంతకన్నా క్రూరాతి క్రూరంగా అనుభవిస్తున్నారు అక్కడ ఉండేటటువంటి మహిళలు. ఇప్పటికైనా ప్రతి హిందువు మేలుకోకపోతే రేపొచ్చేటటువంటి భవిష్యత్తు, రేపొచ్చేటటువంటి దినము బహు దుర్భరము. అందుకే మాలాంటి సర్వసంగ పరిత్యాగులకే రక్తం ఉడికిపోతుంది. మాకేం పెళ్ళం లేదు, పిల్లలు లేదు, ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఏమీ లేదు. మీ కొరకు 24 గంటలు మేము సమాజంలో అవమానాలు పడుతూ, నిందలు పడుతూ, వివక్ష పడుతూ, మీ కొరకు తాపత్రయపడుతున్న మేమే మీరెందుకు మేలుకొనటం లేదు? ఎవరిని నమ్మకండి. పరమతస్థుడు ఎంతసేపున్నా ఈ దేశాన్ని ద్వేషించడానికి, ఈ దేశం యొక్క ప్రతిష్టాత్మకమైన విలువలను, ఈ దేశం యొక్క గౌరవాన్ని వాళ్ళెప్పటికూ గౌరవించరు. మతం మారాడంటే, వేరే మతంలో ఉన్నాడంటే ఈ దేశంలో ఉండేటటువంటి మూలమైనటువంటి అస్తిత్వాల మీద వాళ్ళకి విసుకుంటది. వాళ్ళకి నచ్చదు. ఈ దేశంలో ప్రవహించేటటువంటి జీవనదులకు ఈ దేశం యొక్క సంస్కృతి పేర్లున్నాయి. వాళ్ళకి నచ్చదు. ఈ దేశంలో అత్యధికంగా హిందూ దేవాలయాలు ఉన్నాయి, పురాతన దేవాలయాలు. వాళ్ళకి నచ్చదు. అందుకే దేవాలయాలు కూల్చివేయాలనుకుంటారు. మన అస్తిత్వం లేకుండా చేసుకోవాలనుకుంటారు. వాళ్ళ ఎజెండా, వాళ్ళ ధర్మం వాళ్ళే నిలబడాలనే కాంక్షతో ఉంటారు కాబట్టి ఎంతసేపు ఉన్నా వాళ్ళు మనకు తగరు. ఇటువంటి చారిత్రక ఆధారాలు, ఇటువంటి మారణ హోమాలు, ఇటువంటి మారణకాండాలు వేలకు వేలు ఉదాహరణలు చూపించినా మీరు నమ్మరు. ఎందుకంటే అప్పుడు మీరు లేరు, మీకు తెలియదు. ఇప్పుడు లైవ్‌లో జరుగుతుంది కదా! మొన్న పాలస్తీనాలో జరిగింది, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతుంది, మొన్న ఇజ్రాయెల్‌లో జరిగింది, అంతకుముందు ఇరాన్‌లో జరిగింది, ఇంతకుముందు శ్రీలంకలో జరిగింది. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇటువంటి విధ్వంసాలు సృష్టిస్తున్న వాళ్ళంతా వీళ్ళే నరమేధకులు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు శాంతిగా ఉండరు. వాళ్ళు శాంతిగా ఉండరు. ఇతరులను శాంతిగా ఉండనివ్వరు. వాళ్ళ మెంటాలిటీ అటువంటిది. వాళ్ళ జీవన విధానం, వాళ్ళు తినే తిండి, వాళ్ళు జీవించే జీవన స్థితిగతులన్నీ కూడా హింసాత్మకంగానే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఉండరు. ఆ దౌర్భాగ్యం మనకొద్దు. మనదైన అస్తిత్వాన్ని మనం కాపాడుకుందాం. మనమందరం సంఘటితంగా ఉండి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని భావితరాలకు, మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతసేపున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, ఈ పని, ఆ పని, ఈ పని, ఆ పని, ఏమి మీ శానతనం? వెనకటికి ఎంతో శ్రమించి గడ్డి, గాదము, పుల్ల, పుస్క అంతా తెచ్చి ఒక కొంగ గూడు కట్టి గుడ్లు పెట్టిందంట. ఎంతో కష్టపడి గుడ్లు పెట్టిన తర్వాత అది మేత కోసమని బయటికి వెళ్ళిందంట. ఒక చెట్టు మీద పాము వచ్చి ఆ గుడ్లనంతా పొడుచుకొని తినిపోయిందంట. అలా అవుతుంది మీ పరిస్థితి. ఎక్కడి నుంచో త్రాచుపాములాగా వస్తారు, మన మధ్యలోనే గూడు పెడతారు, మనతో ప్రేమగా సఖ్యతగా ఉండేటట్టుగా మనల్ని ఇంద్రజాలంలో పెడతారు. చివరికి మన పిల్లల్ని కాటు వేస్తారు, మన కడుపు కోతకు వాళ్ళు పాత్రలు అవుతారు. దయచేసి వాళ్ళని ఎప్పటికీ నమ్మొద్దు. వాళ్ళ జీవితాల ప్రకారంగా వాళ్ళని జీవించనివ్వండి. వాళ్ళ ఇష్టం, దేవుళ్ళకు మొక్కుకుంటారా, వాళ్ళ తిప్పలు, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖాన, మనకు సంబంధం లేదు. మన అస్తిత్వం గురించి మాట్లాడేటప్పుడు తప్పకుండా ప్రశ్నించాలి. మన ధర్మం గురించి, మన దేవీ దేవతల గురించి, దేశం గురించి, ఈ భారతదేశం గురించి ఏ ఒక్క నెగిటివ్ స్లోగాన్ వచ్చినా కూడా మనం తిరగబడాలి. అది మన హక్కు. లేకపోతే ఏలు వేటనికి సంధిస్తే కాలు పెడతారు, కాలు వేటనికి సంధిస్తే మొత్తం దూరిపోతారు. అటువంటి బుద్ధులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇటువంటివి చాలా అనుభవించాము, చాలా చూసాము, చాలా అయిపోయింది. మీరు నమ్మరు. జరుగుతున్న ప్రత్యక్ష సాక్ష్యాలన్నిటినన్నా మీకు ఓన్గా చేసుకొని, మీలో ఊహించుకొనన్నా జాగ్రత్త ఉండాలని నేను చెప్తున్నాను. అందరూ శ్రీమాత కృపాశీస్సులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అంబాత్రయ్య క్షేత్రంలో అసుర సంహారం కొరకు, దుష్టుల యొక్క వినాశనం కొరకు ఎవరైతే ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని, మన అస్తిత్వాన్ని కాలరాయాలని చూస్తున్నారో వాళ్ళందరూ ఎవరైనాను గాక, మన ధర్మంలో ఉండి మన ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళైనా కూడా పర్వాలేదు. ఎవరైనాను సనాతన ధర్మం జోలికొచ్చిన వాళ్ళు సర్వనాశనం అయిపోవాలని అమ్మవారికి మనోసంకల్ప నివేదనను చేసి, ఆత్మ నివేదన చేసి, జగదంబకు అంజలి ఘటించి మీ అందరి యొక్క క్షేమాన్ని కోరుకుంటాను. శ్రీమాత్రే నమః.